హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండి జీడిపప్పు కర్రీతో మీ ముందుకొచ్చానండి. చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. 100 గ్రాముల వరకు జీడిపప్పు తీసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకున్నానండి. అలాగే 4 ఉల్లిపాయలు, చిన్న అంగుళం అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, 3 టమాటాలు, 4 ఉల్లిపాయలు ఇవన్నీ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. అలాగే పసుపు, ఉప్పు సరిపడినంత వేసుకొని ఇప్పుడు 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలండి మగ్గిన తర్వాత. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ అయితే పట్టుకోవాలి. 2 గరిటెల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని 3 పచ్చిమిరపకాయలు పట్టుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకొని ఒక 10 నిమిషాలు వేపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వేపుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకోవాలండి. సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకోవడమేనండి. అలాగే గరం మసాలా అండి, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలక్కాయలు, జీలకర్ర ఇవన్నీ మెత్తగా మిక్సీ అయితే పట్టుకుంటానండి. ఆ పొడి కూడా వేసాను ఒక స్పూను. అంతేనండి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి.